మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో మరొక్క మైలురాయిని అధిగమించింది. అది ఏంటంటే రాకెట్లకు గుండెకాయ అయినటువంటి ఇంజన్ని భారతదేశంలో తయారు చేస్తున్నటువంటి క్రయోజనిక్ ఇంజన్ టెస్ట్లలో అదే పరీక్షలలో విజయం సాధించింది. నార్మల్గా రాకెట్స్ పైకి వెళ్ళాలంటే భారీ థ్రస్ట్ అంటే భారీ శక్తి అవసరం పడుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇంజన్స్ తక్కువ బరువుని పైకి తీసుకెళ్లేటువంటి ఉందన్నమాట. ఇప్పుడు మనం భారతదేశంలోనే తయారు చేస్తున్నటువంటి ఇంజన్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఆ టెస్ట్లలో ఇప్పుడు 175 టన్నుల శక్తిని విడుదల చేసిందనమాట. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఏంటి అంటే 200 టన్నుల లక్ష్యాన్ని పెట్టుకుని ఉన్నాం. అంటే దాంట్లో 88% టన్నుల దాన్ని విజయం సాధించేసామన్నమాట. ఇది పూర్తిగా భారతదేశంలోనే భారతదేశ శాస్త్రవేత్తలతోటే తయారు చేయబడుతున్నటువంటి ఇంజన్ అన్నమాట. ఈ ఇంజన్ ద్వారా ఇప్పటి వరకు చిన్న బరువుల్ని అంటే తక్కువ బరువుల్ని తీసుకెళ్లేటువంటి ఉంది కదా, దానివల్ల ఇప్పుడు రెట్టింపు బరువులు తీసుకెళ్లేటువంటి శక్తిని ఇస్తుందన్నమాట. ఇది ఇంజన్ దేని ద్వారా నడుస్తుంది అంటే లిక్విడ్ ఆక్సిజన్ మరియు ఒక ప్రత్యేకమైన కిరోసిన్, అంటే కిరోసిన్ కాదు, మీకు అర్థం కావడానికి చెబుతున్నాను, చాలా మందికి అర్థం కావడానికి, వాటితో నడుస్తుంది. ఇది పర్యావరణానికి చాలా తక్కువ, 9 తాలతో పోల్చుకుంటే చాలా తక్కువ హాని కలిగించేటువంటిది మరియు ఇంజన్కి రెట్టింపు శక్తి నుంచి ఇస్తుందన్నమాట. ఇది ఇప్పుడు భారతదేశంలో నుంచి మనకు తెలిసిందే, మన ఇస్రో ఎప్పుడు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితాలను సాధిస్తూ పోతోంది. అలానే ఈ ఇంజన్ మరింత తక్కువ ఖర్చు చేయబోతోంది, భారీ బరువుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతోంది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర రాకెట్లు ఉన్నటువంటి LVM-3 రాకెట్స్తో పాటు ఫ్యూచర్లో వచ్చేటువంటి NGLV అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్లలో ఈ ఇంజన్ని పెట్టబోతున్నారు. ఇప్పుడు మనం 175 టన్నులను ఆల్రెడీ సాధించేసాం కదా. ఇప్పుడు మనకు త్వరలోనే మన లక్ష్యం ఏదైతే ఉందో 200 టన్నుల లక్ష్యంతో ఏదైతే పెట్టుకున్నామో దాని టెస్ట్ కూడా త్వరలోనే జరగబోతున్నాయట. ఇది విజయం సాధిస్తే కదా, తప్పకుండా సాధిస్తుంది, ఇస్రో మీద మనకు నమ్మకం ఉంది. అది జరిగితే గనక ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగంలో టాప్ 1 కాబోతున్నాం. మనకి ఎదురు ఉండదు, తిరుగులేని శక్తిగా ఎదగబోతున్నాం అందులో అనే దాంట్లో సందేహం ఎటువంటిది ఉండదు. మరిన్ని ఇలాంటి పాజిటివ్ కంటెంట్స్ గురించి నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.